తడినేల వాసనతో నిండిన ఒక చిన్న గ్రామంలో నివసించేది. ఒక వర్షం పడిన మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వస్తూ పాత మర్రి చెట్టు దగ్గర నుంచి చిన్నగా వినిపించిన అరుపు ఆమె చెవికి పడింది. అక్కడ వణుకుతూ విచారంగా చూసే కళ్ళతో ఒక చిన్న కుక్కపిల్ల కూర్చుంది. సీత దానిని మెల్లగా ఎత్తుకుని తన దుపట్టాతో కప్పి ఇంటికి తీసుకెళ్ళింది. అది చిన్న చిన్న దూకులతో ఆడుతూ ఉండటంతో ఆమె దానికి బన్నీ అని పేరు పెట్టింది. ఆ రోజు నుంచి సీత, బన్నీ విడదీయరాని స్నేహితులయ్యారు. బన్నీ సీత వెనకే తిరుగుతూ పొలాలకు, నదీ తీరానికి, పాఠశాల వరకు వచ్చేది. పాఠాలు పూర్తయ్యే వరకు బయటే ఎదురు చూసేది. సీత ఒంటరితనంగా లేదా అలసటగా ఉన్నప్పుడు బన్నీ అన్నీ అర్థం చేసుకున్నట్లే ఉండేది. ఆమె ఒడిలో తలపెట్టుకుని మాట లేకుండానే ఓదార్పునిచ్చేది. సీత తన ఆహారాన్ని బన్నీతో పంచుకునేది. బన్నీ మాత్రం ప్రతి రాత్రి ఇంటిని కాపలా కాస్తూ అపరిచితులను, భయాన్ని దూరం చేసేది. ఒకసారి సీత అనారోగ్యానికి గురైనప్పుడు బన్నీ ఆమె పక్క నుండి కదల్లేదు. ఆమె మళ్ళీ నవ్వే వరకు ఆమె కాళ్ల దగ్గరే నిద్రపోయేది. కాలం గడిచినా వారి అనుబంధం మరింత బలపడింది. బన్నీ కేవలం కుక్క కాదు, అది సీతకు